నమస్కారం నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివామిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసరికి పిఎఫ్ ఖాతాలో ఉన్న అమౌంట్ ఒక వంతు పెరుగుతుందా, 2 వంతులు పెరుగుతుందా, అసలు ఈ ఎంప్లాయర్ అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటే ఏంటి, సో ఏ షేర్లోకి ఎంతెంత అమౌంట్ వెళ్తుంది అని చెప్పేసి నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి. సో అందుకే ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ ఎంప్లాయీ అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటే ఏంటి, సో ఎంతెంత అమౌంట్ అనేది ఏ షేర్లోకి వెళ్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి మన యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం ఇక్కడ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి. సో చూస్తుండే శివామిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముందుగా మనము ఎంప్లాయర్ అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఓకే, సో ఎంప్లాయీ షేర్ అంటే అది మన యొక్క షేర్ అనమాట. ఓకేనా? మన దగ్గర ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో ఆ అమౌంట్ అనేది ఎంప్లాయీ షేర్లోకి వెళ్తుంది. దీన్ని మనం ఎంప్లాయీ షేర్ అంటాం. ఓకే, సో అట్లాగే ఎంప్లాయీ షేర్ అంటే కంపెనీ ఏదైతే అంటే మన యొక్క హెచ్ఆర్ అనేవాళ్ళు ఏదైతే అమౌంట్ అనేది మన అకౌంట్లో వేస్తారో సో ఆ యొక్క షేర్ని మనం ఎంప్లాయర్ షేర్ అంటాం అనమాట. ఓకేనా? సో అట్లాగే పెన్షన్ కంట్రిబ్యూషన్ అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన కంపెనీ వాళ్ళు ఏదైతే అమౌంట్ వేస్తారో ఆ అమౌంట్ 2 విధాలుగా స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో కొంత అమౌంట్ అనేది ఎంప్లాయర్ షేర్ అంటే వాళ్ళ షేర్లోకి వెళ్తుంది, అంటే వాళ్ళ షేర్ అంటే వాళ్ళది కాదు, సో మనకే వర్తిస్తుంది, ఎంప్లాయీ షేర్లోకి వెళ్తుంది. అట్లాగే పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటే ఫ్యూచర్లో మనకి పెన్షన్ రావడానికి ఏదైతే అమౌంట్ని మనం దాచుకుంటామో సో ఆ యొక్క అమౌంట్ని మనం పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటాం అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఎంప్లాయీ షేర్ అనేది తీసుకోవడానికి అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, అడ్వాన్స్ పరంగా సో ఎట్లా అనమాట. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. అట్లాగే ఈ యొక్క పెన్షన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సో దాన్ని తీసుకోవడానికి అవ్వదన్నమాట. సో ఈ యొక్క అమౌంట్ మనం తీసుకోవాలంటే తప్పనిసరిగా రిజైన్ చేయాలి. ఓకేనా? సో ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంప్లాయర్ అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటే. ఓకేనా? సో ఎంప్లాయీ షేర్ అంటే అది మన యొక్క షేర్, అంటే మన దగ్గర ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో సో ఆ అమౌంట్ ఉన్న షేర్ని మనం ఎంప్లాయీ షేర్ అంటాము. సో అట్లా ఎంప్లాయర్ అంటే ఎంప్లాయీ దగ్గర నుంచి ఏదైతే అమౌంట్ వస్తుందో మనకి దాన్ని ఎంప్లాయీ షేర్ అంటాం. అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటే పెన్షన్ అమౌంట్ అంటే మనం ఫ్యూచర్లో పెన్షన్ రావడానికి ఏదైతే అమౌంట్ని దాచుకుంటామో అది పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటే పెన్షన్ షేర్ ఒక రకంగా. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏ షేర్లోకి ఎంతెంత అమౌంట్ వెళ్తుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఓకే, ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ వచ్చేసరికి 15,000 రూపాయలు అనుకుందాం. ఓకేనా? అయితే ఈ 15,000 రూపాయల్లో 12% అనేది మన యొక్క పిఎఫ్ ఖాతాలోకి జమ అవుతుంది అనమాట. ఓకేనా? సో మన ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో ఆ షేర్లోకి యొక్క 12% అనేది కట్ అవుతుంది అనమాట. అంటే మనం చూసే ఉంటాం, ఇప్పుడు మన అకౌంట్లో ఎంత అమౌంట్ అనేది అంటే మన శాలరీలో ఎంత అమౌంట్ అనేది పిఎఫ్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో మన బేసిక్ శాలరీ నుంచి 12% అనేది మన ఎంప్లాయీ షేర్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎంప్లాయీ షేర్లోకి ఎంతైతే వెళ్తుందో ఎంప్లాయర్ కూడా అంతే అమౌంట్ వేస్తారనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15,000 రూపాయలు అనుకున్నాం కదా మన బేసిక్ శాలరీ. సో ఈ బేసిక్ శాలరీలో 12% అంటే 1,800 రూపాయలు అనమాట. ఓకేనా? ఈ 1,800 రూపాయలు అనేది మన అకౌంట్లోకి అంటే మన ఎంప్లాయీ షేర్లోకి, అలాగే ఎంప్లాయర్ కూడా ఇదే 1,800 రూపాయలు అనేది వాళ్ళ షేర్ నుంచి మన పిఎఫ్ అకౌంట్లోకి వేస్తారనమాట. అయితే ఇక్కడ ఎంప్లాయర్ వేసే అమౌంట్ అనేది స్ప్లిట్ అవుతుందని చెప్పాను కదా, కొంత అమౌంట్ అనేది ఎంప్లాయర్ షేర్లోకి, అట్లాగే కొంత అమౌంట్ అనేది పెన్షన్ కంట్రిబ్యూషన్లోకి. ఓకేనా? అయితే ఇప్పుడు మన ఎంప్లాయర్ అనేది 12% అమౌంట్ అనేది వేస్తారు కదా, సో వీళ్ళు వేసే పర్సెంట్లో 3.67% అనేది ఎంప్లాయీ షేర్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? 3.67% అనేది ఎంప్లాయర్ షేర్లోకి వెళ్తుంది. అది కూడా అప్రాక్సిమేట్గా ఒక 550 రూపీస్ ఎంత ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం 15,000 రూపాయలు బేసిక్ శాలరీ అనుకున్నాం కదా, సో అందులో 3.67% అంటే 500 రూపాయలు ఎంప్లాయర్ షేర్లోకి వెళ్తుంది అనమాట. అయితే పెన్షన్ కంట్రిబ్యూషన్లోకి వచ్చేసరికి 8.33% అంటే 1,250 రూపాయలు పెన్షన్ కంట్రిబ్యూషన్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? మన హెచ్ఆర్ వాళ్ళు ఎంతైతే అంటే 12% వేస్తారని చెప్పారు కదా, ఎంతైతే వేస్తారో సో వాళ్ళకి వచ్చేసరికి 3.67% వెళ్తుంది. అట్లాగే పెన్షన్ కంట్రిబ్యూషన్లోకి వెళ్ళేసరికి 8.33%. మొత్తం మీద వాళ్ళు కూడా 1,800 రూపీస్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఎంతైతే అమౌంట్ పిఎఫ్ కంట్రిబ్యూషన్లోకి మన అకౌంట్లో నుంచి కట్ అవుతుందో సో అంతే అమౌంట్ మన ఎంప్లాయర్ వేయడం జరుగుతుంది అనమాట. అంటే డబల్ అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా?
మనం ఎంతైతే అమౌంట్ వేస్తామో దానికి ఇంకొక వంతు మన ఎంప్లాయర్ వేయడం జరుగుతుంది అనమాట. 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు అంటే 2000 అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన షేరు ప్లస్ 3.67% షేర్ అన్నా కదా. సో ఈ 2 షేర్లు మాత్రమే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అడ్వాన్స్ పరంగా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న 8.33% పెన్షన్ కంట్రిబ్యూషన్లో షేర్ మాత్రం మనం తీయడానికి అవ్వదనమాట. సో ఈ షేర్ మనం తీయాలంటే తప్పనిసరిగా రిజైన్ చేయాలి. సో రిజైన్ చేసినప్పుడు మాత్రమే ఈ అమౌంట్ అనేది తీయడానికి అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, మన దగ్గర ఎంతైతే అమౌంట్ కట్ అవుతుందో, అంటే మన యొక్క బేసిక్ శాలరీ నుంచి 12% అనేది మన శాలరీ నుంచి కట్ అయ్యి మన యొక్క ఎంప్లాయీ షేర్లోకి వెళ్తుంది. అట్లాగే మన ఎంప్లాయర్ వచ్చేసరికి 12% అనేది వేస్తారు వాళ్ళు కూడా. సో వాళ్ళు వేసిన 12% 2 విధాలుగా స్ప్లిట్ అయిపోయి, ఒకటేమో ఎంప్లాయర్ షేర్లో అంటే 3.67% అనేది ఎంప్లాయర్ షేర్లో, 8.33% అనేది పెన్షన్ కంట్రిబ్యూషన్లో. సో ఈ విధంగా ఈ షేర్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మొత్తానికి మన దగ్గర కట్ అయ్యే అమౌంట్కి ఇంకొక వంతు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంప్లాయర్ అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ షేర్లోకి ఈ విధంగా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఏ అమౌంట్ ఎప్పుడు తీయాలి ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఎంప్లాయీ షేర్లోకి, ఎంప్లాయర్ షేర్లోకి అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీని మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ దగ్గర కామెంట్ చేయండి. సో నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.